యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలండి. మనం గత వారంలో పాత నిబంధన యొక్క వరుస క్రమం నేర్చుకోవడం జరిగింది. పాత నిబంధన వరుస క్రమంలో మనం 9 భాగాలుగా అనుకున్నాం. దాన్ని 9 భాగాలు, 8వ భాగం వరకే మనకు మలకి అయిపోయింది. ఈ 9వ భాగం నిశ్శబ్ద కాలం అనుకున్నాం కదా, దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. అయితే దీనికి మనం పెట్టుకునే పేరు ఏంటంటే నిశ్శబ్ద కాలానికి పెట్టుకోండి, లేకపోతే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య గల 400 సంవత్సరాల చరిత్ర రాసుకోండి. మరొకసారి నిశ్శబ్ద కాలం అని పెట్టుకోండి. అండ్ అలానే పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య గల 400 సంవత్సరాల చరిత్రను కూడా పెట్టుకోండి. అయితే దీంట్లో మనకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఈ 400 సంవత్సరాల చరిత్రలో యూదుల పరిస్థితి ఏంటి, యూదుల ఎలా జరిగారు, అంటే యూదులు వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇక్కడ మనకు మలకి వరకు చూసుకుంటే పారసికుల వరకు కాలం అయిపోతుంది. తర్వాత వారి పరిస్థితి, యూదులు గ్రీకుల కాలంలో ఎలా వెళ్ళిపోయారు, వారి సిచ్యువేషన్ ఏంటో ఈరోజు చూసుకుని ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. అందరికీ దానియేలు 8వ అధ్యాయంలో చూసుకున్నట్టు ఒక మాట అక్కడ ప్రవచన రూపంలో దేవుడు ముందుగానే చెప్పడం జరిగిందండి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయంలో 5వ వచనం. దానియేలు 8వ అధ్యాయం 5వ వచనం చూసుకుంటే, నేను ఈ సంగతి ఆలోచించుకొంచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాలు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తెను. దాని 2 కళ్ళ మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను అని ఇక్కడ మాట్లాడుతుండే 5వ వచనంలో. అయితే ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ మేకపోతు అంటే ఏంటి అని అంటే 21వ వచనం. ఇక్కడ ఏమన్నది 5వ వచనంలో ఒక మేకపోతు పడమటి నుండి కాలు నేల మోపకుండా భూమి ఎంతంట పరిగెత్తాను, దాని 2 కళ్ళ మధ్యన ప్రసిద్ధమైన కొమ్ము ఉండను. ఈ మేకపోతు ఏంటంటే 21వ వచనం చూసుకున్నట్టు ఇదే 8:21లో బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు, దాని 2 కళ్ళ మధ్యన ఉన్న ఆ పెద్ద కొమ్మ ఆ మొదటి రాజును సూచిస్తున్నది. 5వ వచనం ఉన్నది, 21వ వచనం మనకు చూపిస్తున్నాడు. అయితే దీనికంటే ముందు మనకు పొట్టేలు కనబడుతుంది, చూసినారా? ఇక్కడ 8వ వచనం కంటే పై వచనంలో అనుకుంటాను కనబడుతుంది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమ ఉత్తరం గాను దక్షిణం పొడుచుండగా చూసి తిని అని ఇక్కడ కింద మాత్రం. అంటే ఆ పొట్టేలు అంటే ఏంటంటే ఇక్కడ చూసుకుంటుంది. ఇంకా 3వ వచనంలో చివరిలో నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండను, దానికి 2 కొమ్ములు, దానికి 2 కొమ్ములు. అంటే పొట్టేలు అనేది ఏంటిది? మాదే పారసికులు. దాన్ని 2 కొమ్ములు అంటే అర్థం ఏంటంటే మాదియులు పారసికులు 2 దేశస్తులు అని అది అక్కడ సూచిస్తుంది. ఇక్కడ నా మాట చూసుకున్నట్లయితే 8:20లో, ఇది 8వ వచనంలో ఏమన్నాడు? ఇక్కడ నువ్వు చూసిన 2 కొమ్ములు గల పొట్టేలు ఉన్నదే అది మాదిల యొక్క పారసుల యొక్క రాజును సూచించుతున్నది అని అంటున్నాడు. అంటే ఇక్కడ పొట్టేలు అనగానే పారసికులు తీసుకోండి, తర్వాత ఇక్కడ మేకపోతు అనగానే గ్రీకులో తీసుకోండి. పెద్ద కొమ్మ అని ఏదైతుందో అది బహు పుష్టిగా నొందింది అంటుండు. అది ఎవరు అంటే మొదటి రాజును సూచిస్తున్నది. పెద్ద కొమ్ము మొదటి రాజును సూచిస్తున్నది అంటుండు. అయితే అతను ఇంకా చూసుకున్నట్టయితే మనకు ఇంకా కిందికి చూసుకున్నట్టయితే 8వ అధ్యాయము 22వ వచనంలో అది ప్రేరణ పిమ్మట దానికి బదులుగా 4 కొమ్మలు పుట్టినవి కదా, 4 రాజులు ఆ జనంలో పుట్టుదురు కానీ అతనికి వారు అతనికి ఉన్న బలము గలవారుగా ఉండరు అంటుండు. అయితే ఆ ఒక్క రాజు అంటే ఈ విషయం గురించి మనం బేస్ చేసుకొని ఇప్పుడు మాట్లాడబోతున్నాము. అసలు ఈ యొక్క మేకపోతు అంటే గ్రీకుల గురించి మనం ఈరోజు చూసుకోబోతున్నాం. అసలు గ్రీకులకి మొట్టమొదటి రాజు ఎవరంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అని మనకు హిస్టరీ చెప్తుంది కదా, అతనే. అయితే అలెగ్జాండర్ ది గ్రేట్ ఎప్పుడైతే మాదిల పరిస్థితులను గెలిచాడో అతను మొత్తం కూడా సతరించుకోవడం జరిగింది. అలెగ్జాండర్ ది గ్రేట్ ఏం చేశాడంటే చాలా వరకు రాజ్యాలన్నిటి కూడా అతని గెలుస్తూ దాన్నిటిని కూడా అతను తన వశపరచుకోవడం అనేది జరిగిన తర్వాత నేను దాన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా నేను ఫాస్ట్ వెళ్ళిపోతాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలా వరకు తెలిసిన ఇప్పటికి నేను చాలాసార్లు చాలా విషయాలు చెప్పడం జరిగింది. అసలు హిస్టరీ విషయంలో నేను అనేక విషయాలు చెప్పాను ఆల్రెడీ. కానీ ఏంటంటే ఒకవేళ మీరు వినకపోతే బిఫోర్ క్లాసెస్ వినండి. మీరు ఇంకా ప్రతి వారం ఇలా జాయిన్ అవుతూ ఉంటే మీకు ఇంకా కూడా అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ 8వ అధ్యాయంలో
8వ వచనంలో ఆ మేకపోతు అత్యధిక బలం చూపుతూ వచ్చును, అది బహుగా పుష్టినంతగా దాని పెద్ద కొమ్ము విరిగాను. అంటే అలెగ్జాండర్ గ్రేట్ ఒక రోజున ఏం జరిగిందంటే అతను చనిపోయే పరిస్థితి ఒక రోజు వచ్చింది. కానీ అతను పెళ్ళి కాదు, అంటే అతని కుమారులు లేరు. అయితే మరి ఆ టైంలో ఏం జరిగిందంటే పెరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశం 4 దిక్కులకు 4 పెరిగాను అంటుంది. అంటే 4 కొమ్ములు అంటే అతని కింద 4 వ్యక్తులు అంటే అలెగ్జాండర్ తర్వాత అతని కిందకు 4 ఉండేవాళ్ళు. ఆ 4 ప్రభుత్వం చేసేవాళ్ళు. అంటే అలెగ్జాండర్ చక్రవర్తి అయితే మీకు అర్థం కానీ చక్రవర్తి అలెగ్జాండర్ అయితే కింద పరిపాలించేవారు. అంటే వీరు కొంచెం భాగం, వీరు కొంచెం అట్లా 4 ఉండేవాళ్ళు. అంటే ప్రధానమైన వాళ్ళు, రాజు తర్వాత ప్రధానమైన వాళ్ళు 4 ఉండేవాళ్ళు. అంటే అన్నీ చూసుకునేవారు, 4 మొత్తం చూసుకునేవారు. అయితే ఒక రోజున అలెగ్జాండర్ చనిపోగానే ఏం జరిగిందనంటే వీళ్ళు 4 ఏం చేశారంటే ఆ రాజ్యాన్ని తీసుకోవడం జరిగింది. అంటే 4 ఏం చేస్తారంటే 4 దిక్కులు కూడా వాళ్ళు పంచుకోవడం అనేది జరిగింది. దీనికంటే ముందు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పారసిక రాజ్యం అనేది చిన్న విషయం కాదు. అదొక క్రీస్తుపూర్వం 450లో మనకు అది అంటే స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే క్రీస్తుపూర్వం 450లో అది పారసిక రాజ్యాన్ని స్థిరపరచడం జరిగింది. తర్వాత దాని ముగింపు 330లో జరిగింది. అంటే ఈ 330లోనే ఈ యొక్క గ్రీకులు అంటే అలెగ్జాండర్ గ్రేట్ రావడం అనేది జరిగింది. అయితే ఈ పారసికుల యుగం ఏదైతే ఉందో, అంటే పారసికులు ఎప్పుడు వచ్చారంటే 450లో వచ్చారు, 330లో వాళ్ళ చరిత్ర అయిపోయింది. అంటే దాదాపుగా 120 సంవత్సరాల చరిత్ర వారికి ఉంది. ఎవరికి? మాదీయుల పారసికులకు ఉండడం అనేది జరిగింది. ఓకే, ప్రార్థన చేయకుండా వీళ్ళ గురించి 4 గురించి మాట్లాడుకుందాము. 4 అలెగ్జాండర్ చనిపోగానే అంటే గ్రీకులో మొట్టమొదటి రాజు ఇక్కడ ఏమన్నాడు? ఆ పెద్ద కొమ్ము విరిగాను. అంటే ఇక్కడ ఏమన్నాడు? మేకపోతు అత్యధికంగా బలం చూపుతూ వచ్చును, అది బహుగా పుష్టినందుకు దాని పెద్ద కొమ్ము విరిగాను. అలెగ్జాండర్ ఏం చేశాడంటే అన్నిటి మీద గెలుస్తుండు, అన్ని దేశస్తులను మీద గెలుస్తూ అన్ని లోపరుచుకుంటుండు, అన్ని తన వశం చేసుకుంటుండు. అతను స్థిరపడిన టైంకి అతను ఒక రోజున ఒక వ్యాధి వల్ల చనిపోవడం అనేది జరిగింది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అతను ఏం చేసిందంటే అన్నీ అతను అనుకున్నాన్ని సాధించండి, గెలిచిండు. కానీ ఆ ఒక రోజున ఏం జరిగిందంటే అతను వెళ్ళిపోవడం జరిగింది. అంటే మరణం అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అయితే ఈ నలుగురు ఏం చేశారంటే రాజ్యాన్ని పంచుకున్నారు. 4 దిక్కులు పంచుకున్నారు. అయితే వారిలో చూసుకున్నట్లయితే మాసిదోనియా గ్రీస్ దేశం మాసిదోనియా నుంచి గ్రీస్ వరకు సిసెండర్ అనే ఒక వ్యక్తి, అదే 4 ఒకడు సిసెండర్ అనే వ్యక్తి దాన్ని చూసుకున్నాడు. బిథునియా ఆ ప్రాంతం అంతా కూడా ఒక లిస్సిన్ మేకర్స్ అనే ఒక వ్యక్తి తీసుకున్న తర్వాత థర్డ్ ఈజిప్ట్ నుంచి అరేబియా పాలస్తీనా వరకు అంతా కూడా టాలమీ. తర్వాత సిరియా ఇరాక్ నుండి హిందూ దేశం వరకు సెల్యూకస్. ఇందులో మనకు పాలస్తీనా అంటే ఒక యూదులు వీరు ఉంటారు కదా, మనకి ఇది ఇంపార్టెంట్. పాలస్తీనా ఇది ఎవరు పరిపాలన ఉంది? టాలమీ పరిపాలన. ఇది మనకి ఇంపార్టెంట్. ఈ పాలస్తీనా ఉంది కాబట్టి దీన్ని మనం చూసుకున్నట్టు దీన్ని ఎవరు పాలిస్తున్నారు? టాలమీ. మొత్తం 4 భాగాలు డివైడ్ అయినాయి. ఒకటి మాస్తో నుంచి గ్రీస్ వరకు సిసెండర్ అనే వ్యక్తి, సెకండ్ బిథానియా ఒక లిస్న్ మేకర్స్, తర్వాత థర్డ్ ఈజిప్ట్, అరేబియా, పాలస్తీనా, టాలమీ, సిరియా అండ్ ఇరాక్ నుండి హిందూ దేశం వరకు సెల్యూకస్. 4 డివైడెడ్ అయినాయి. అయితే ఇందులో ప్రధానమైన దేశాలు అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే ఈ 4 భాగాలు పంచుకున్నారు. ఓకే, బాగానే ఉంది. కానీ ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఎవరు? టాలమీ, సెల్యూకస్. అయితే వీరికి ఏం జరిగిందంటే ఒక రోజున ఈ పాలస్తీనా అనేది ఏమవుతుందంటే ఈ పాలస్తీనా అనేది టాలమీకి అంటే నా భాగంలో ముగింపు ఉంటుంది. ఈ సెల్యూకస్కి ఏంటంటే ఆయనకు ఇటు ముగింపులో ఉంటుంది. సెల్యూకస్కి టాలమీకి ముగింపులో ఉంటుంది. మిడిల్లో వీరికి టాలమీకి సెల్యూకస్కి వారికి మధ్యలో ఉన్నది ఏంటంటే పాలస్తీనా దేశం అనేది ఉంటుంది. అంటే యూదులు ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ సెల్యూకస్ ఏం చేశాడంటే ఒక రోజున నా టాలమీ అంటే ఆ ప్రాంతం కోసం యుద్ధం చేయాలనుకుంటాడు. సెల్యూకస్కి ఆ ప్రాంతం మీద పాలస్తీనా కూడా నాకే కావాలి అని ఒక ఆశ ఒక రోజున పుట్టడం అనేది జరుగుతుంది. అయితే
ఈయన ఏం చేస్తారంటే టాలమీకి యుద్ధానికి రాకముందు అసలు ఈ టాలమీ ఉన్నప్పుడు టాలమీ పరిపాలన ఎలా ఉండేదంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యూదుల విషయంలో అతను ఎప్పుడు కూడా నెగటివ్ ఏం చేయలేదు. టాలమీ యూదులను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయలేదు. అంటే ఈ టాలమీ వారి భాషని కానీ వారి మతాన్ని కానీ అతను ఏమనలేదు, ఇంకా ఇంకా సపోర్ట్ చేయడం జరిగింది. మీకు అర్థం కావడానికి ఆ రోజులో ఫస్ట్ మనకి ఎబ్రి భాషలో బైబిల్ ఉండేది. ఇది గ్రీకులో కాదు కదా, గ్రీక్ భాష అనేది అప్పటికి అనువాదంలోకి వచ్చింది, గ్రీక్ అనేది వచ్చింది. కానీ గ్రీక్ భాషలోనికి బైబిల్ అనేది ఉందా అంటే బైబిల్ లేదు. అయితే ఈ టాలెం ఏం చేశాడంటే ఎబ్రి భాష నుండి గ్రీక్ భాషలోనికి ఆయన పాత్రను తర్జుమా చేయమని చెప్పడం అనేది జరిగింది. అయితే అదే టైంలో ఏం చేసినంటే 12 గోత్రాల నుంచి ఒక 6 సెలెక్ట్ చేసుకుని ఒక ఎలియాజర్ని సెలెక్ట్ చేసి ఒక ఎలియాజర్ని పిలిచి ఒక 12 గోత్రాల నుంచి ఒక 6 సెలెక్ట్ చేసుకోమని చెప్పి 70 మంది చేత ఒక గ్రీక్ భాషలోనికి బైబిల్ని అనువాదించుకోమని చెప్పడం జరిగింది. అయితే ఇది ఏదైతే ఉందో ఈ 70 మంది చేత తర్జుమా చేయబడింది ఏదైతే ఉందో దీన్ని సెప్టోజెంట్ అని పిలవడం అనేది జరిగింది. ఇది టాలమీ చేసిన ఒక ఫేవర్. ఆ రోజున యూదులకు చేసిన ఫేవర్ ఏంటంటే టాలమీ ఏం చేస్తారంటే ఒక ఎబ్రి భాష నుండి గ్రీక్ భాషలోనికి బైబిల్ అనువదించడానికి ఆయన ఒక హెల్ప్ఫుల్ ఉండడం అనేది జరిగింది. ఆయన ఎప్పుడు కూడా టాలమీ యూదులకు మంచి చేశాడే కానీ వ్యతిరేకత చేయలేదు. ఇంకా చూసుకున్నట్టయితే ఇంకేం చేశారంటే అతను ఒక ఏథెన్స్లో, థార్స్, అలెగ్జాండ్రియా ఇలా ఇంకా లైబ్రరీస్, ఈ పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏథెన్స్లో, థార్స్, అలెగ్జాండ్రియా ఇవన్నీ మనకు చదువుకున్నప్పుడు కనబడుతుంటాయి కదా. అయితే ఈ పాఠశాలలో ఏం చేసినట్టు లైబ్రరీస్ కూడా ఏర్పాటు చేశాడు. అంటే టాలమీ ఏం చేశాడు అంటే ఒక యూదుల పట్ల ఎలా ఉన్నాడు, తర్వాత ఇంకేం చేశాడు అనేది చూసుకోవడం జరుగుతుంది. టాలమీ తర్వాత అతను కొడుకు వస్తాడు ఫిలదెల్ఫిస్. అయితే ఈయన 2 లక్షల రచనలను సేకరించి పెట్టాడు. ఎందుకనంటే టాలమీ ఏం చేశాడు, లైబ్రరీస్ని ఏర్పాటు చేయడం అనేది. ఇక ఫిలదెల్ఫిస్ అనే వ్యక్తి ఏం చేసినట్టు, అతను కుమారుడు ఏం చేసినట్టే ఇంకా 2 లక్షల అనువాదాన్ని అతను ఇంకెన్నో వాటిని తర్వాత సేకరించి అతను పెట్టడం జరిగింది. ఇంకా యూదులకు టాలమీ ఇంకొక ఫేవర్ చేసిండు మెయిన్ చాలా వరకు. ఆ రోజున బానిసలుగా ఉండేవారు యూదులు అనే, ఇప్పుడు పేరుకి వాళ్ళు విడుదలైనారులే కానీ చాలామంది దాసులుగా బానిసలు ఉండడం అనేది జరిగింది. అయితే టాలమీ ఏం చేసిందంటే తన రాజం అంటే తన దగ్గర ఉండే రాజ ఖజానాల నుంచి అతను ఆ యూదుల్ని విడిపించిండు. అంటే యజమానులకు ఆ దాసులు ఉన్నవారిని ఏం చేసిందంటే వారి నుంచి విడిపించిండు. ఆ యజమానులకు పైసలు అంటే డబ్బులు ఇచ్చి వారిని విడుదల చేసిండు. దాసులుగా ఉండకుండా అంటే యూదులు బానిసలుగా ఉండకుండా వారికి పైసలు అంటే డబ్బులు చెల్లించి అతన్ని అంటే అతను ఏం చేసినంటే అందరిని విడిపించడం అనేది జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి పాలస్తీన గురించి టాలమీ, సెలూకస్ జరుగుతూనే ఉంది. కానీ ఈ టాలమీ ఉన్నంత వరకు ఈ యొక్క సెలూకస్ ఆ విషయం అంటే దాన్ని దక్కించుకోలేదు. కానీ ఎప్పుడైతే టాలమీ మరణించిండో అప్పుడు సెలూకస్ ఏం చేస్తారంటే అప్పుడు ఆ యూదుల భాగంలోనికి అంటే సెలూకస్ అయిన తర్వాత యుద్ధానికి వస్తాడు. యూదులు అతనిలోనికి వెళ్ళిపోతారు, సెలూకస్లో భాగంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఇప్పుడు టాలమీ ఇన్ని రోజుల వరకు ఎంత ఫేవర్గా ఉన్నాడో సెలూకస్ వచ్చినాక అప్పుడు మళ్ళీ యూదులకు ఏమవుతుంది, కష్టాలు రావడం అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే క్రీస్తు పూర్వం 108. ఈ టైంలో ఏం జరుగుతుంది అంటే మొత్తం కూడా కష్టాలు నెగటివ్. ఇప్పుడు టాలమీ ఎంత ఫేవర్ ఉన్నాడో అంత నెగటివ్గా సెలూకస్ రావడం అనేది జరుగుతుంది. అయితే ఇంకా తర్వాత ఏం జరుగుతుందంటే సెలూకస్ కూడా ఒకరోజు చనిపోతాడు. అయితే ఈ సెలూకస్ వంశం నుంచి వచ్చింది అంతియోకస్ ఎపిఫిలన్స్. అయితే ఈయన చాలా కురోడు. ఇంకా ఈయన జరిగినప్పుడు ఈయన గురించి మనకు బైబిల్లో కూడా ఒక మాట కనబడుతుంది చూడండి. ఈ అంతియోకస్ ఎపిఫినస్ అనే వ్యక్తి ఈయన ఇంకా చాలా డేంజర్. ఈయన నుంచి ఒక మాట కూడా బయలు రాసింది. అదేంటంటే ఈయన ఎంత ఈదులు శ్రమ పెడతారు ఇక్కడ ఉంది.
ఇది 8వ అధ్యాయం 2వ వచనం చూసుకోండి ఒకసారి. 8వ అధ్యాయం 9వ వచనం చూడండి ఫస్ట్. 8వ అధ్యాయం 9వ వచనంలో ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అంటే 4 కొమ్ములలో ఒక కొమ్ము నుంచి చిన్న కొమ్ము మొలుస్తుంది అని చెప్పిండు. అంటే సెల్యూకస్‌కుని టాలమీకి యుద్ధం జరిగింది ఎన్నోసార్లు. కానీ టాలమీ ఉన్నంత వరకు బాగానే ఉంది, పాలిస్తున్న దాంట్లో ఉంది, టాలమీలోనే ఉంది. కానీ టాలమీ మరణించినాక సెల్యూకస్‌లోనికి రావడం జరుగుతుంది. వచ్చినాక అయితే దాని గురించి ఇక్కడ ఏమంటే యూదుల గురించి మన మెయిన్ థీమ్ యూదులు. ఆ యూదుల గురించి సందర్భం గురించి మనకి ఇంపార్టెంట్. ఎప్పుడు అయితే యూదులు ఇక్కడ ఏమన్నాడు, ఈ కొమ్ములలో ఒక దాని నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను అంటే దీని అర్థం ఏంటంటే ఒక యూదులు ఏ ప్రాంతానికి వస్తున్నారు అది మనకి ఇంపార్టెంట్. అయితే అక్కడ చిన్న కొమ్ము మొలిచిందంటే ఈ సెల్యూకస్ మరణించిన తర్వాత ఒక చిన్న కొమ్ము మొలిచింది. అది దక్షిణం కానీ తూర్పు కానీ ఆనంద దేశపు దిక్కు కానీ అత్యధికంగా బలిచెను. తర్వాత ఇంకన్నాడు, ఆకాశ సైన్యవంతునట్టుగా పెరిగి నక్షత్రాలను కొన్నిటిని పడవేసి కాళ్ళకి అనగా దొక్కొచ్చుండెను. ఇంకా చూసుకుంటే 22వ వచనంలో ఒకసారి 22వ చూసుకున్నట్టయితే అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజుల జనుల నుండి పుట్టుతురు కానీ వారు అతనికి ఉన్న బలం గలరు ఉండరు. వారి ప్రభుత్వం యొక్క అంతంలో వారి అతిక్రమ సంపూర్ణ క్రూర ముఖం గలవాడును యుక్తి గలవాడై ఉండి ఉపాయం తెలిసిన ఒక రాజు మీ పుట్టును. అంటే అంతియోకస్ ఎపిఫెనస్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఇంకా ఈ గ్రీకు సంస్కృతి తప్ప వేరేది ఉండద్దని అందరూ తీసుకొచ్చాడు. అప్పటి వరకు యూదుల పరిస్థితి ఏంది, టాలమీ ఇంకా ఫేవర్గా ఉన్నాడు, ఇంకా వాళ్ళకి చేసిండు, ఇంకా బెనిఫిట్ చేసిండు. కానీ ఎప్పుడు కూడా టాలమీ అలా మతాన్ని కానీ తర్వాత క్షమించని ఇలా అంటున్నందుకు వారి యొక్క విశ్వాసాన్ని కానీ వారి నమ్మకాన్ని కానీ ఎప్పుడు కూడా టాలమీ ముట్టుకోలేదు, ఎప్పుడు కూడా వారి భాషని ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే సెల్యూకస్ అంటే వచ్చాడో అంతియోకస్ ఎపిఫెనస్ ఎప్పుడైతే వచ్చిండో సెల్యూకస్ చనిపోయిన తర్వాత అతను ఏం చేశారంటే గ్రీకు సంస్కృతి కావాలి, గ్రీకు సంస్కృతి ఉండాలి అని మొత్తం కూడా దాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే ప్రధాన యాజకుడిని కూడా మందిరాలు ప్రధాన యాజకుడు ఇతనే సెలెక్ట్ చేసి పెట్టేవాడు. ఎవరైతే ఎక్కువ డబ్బు ఇస్తారో వారిని సెలెక్ట్ చేసి పెట్టడం జరిగేది. తర్వాత ఏం జరుగుతుంది అంటే ఒక రోజున మిలేనియస్ అనే ఒక వ్యక్తిని ప్రధాన యాజకునిగా ఈ యొక్క మనిషి అంటే ఈయనెవరు అంతియోకస్ ఎపిఫెనస్ నియమించిండు ఒక రోజున. అయితే ఏం జరుగుతుందంటే అన్ని ప్రాంతాలకి అంటే అన్ని ప్రాంతాల ఏ ప్రాంతాలు అయినప్పుడు కూడా ఏం జరిగేదంటే ప్రతి చోట యూదుని ఇబ్బంది పెడుతూ తర్వాత ఇంకా అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ తర్వాత అందరి విశ్వాసాన్ని అంటే వారిని విశ్వాసం నమ్మద్దు, తర్వాత నమ్మకం ఉండద్దు, ఓన్లీ గ్రీకు మాత్రమే ఉండాలి, గ్రీక్ అనేదే ఉండాలి, ఈ మా దేవతలనే మొక్కాలి అని ఆ రోజున తీసుకురావడం అనేది జరిగింది. ఎవరు అంతియోకస్ ఎపిఫెనస్ తీసుకురావడం జరిగింది. అయితే ఈ మిలేనియస్ వ్యక్తిని ప్రధాన యాజకుని చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే తర్వాత ఒక జెరేస్ అనే వ్యక్తి ఏం చేశాడంటే నువ్వు ఎట్లా ప్రధాన యాజకుని అవుతావు, నువ్వు వెళ్ళిపో అంటే నువ్వు కరెక్ట్ కాదు, ఈ యొక్క ప్రధాన యాజకునికి నువ్వు తగవు అని అతన్ని అతను అనడం జరుగుతుంది. అంటే వ్యతిరేకిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే అతన్ని చంపడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మొత్తం అతని కంట్రోల్ ఉంది కదా, అంతియోకస్ ఎపిఫెనస్ కంట్రోల్లో ఉంది. కానీ అతను చేసినట్టు ఇష్టమైన వ్యక్తిని అతడు ప్రధాన యాజకుని చేయడం జరుగుతుంది ప్రతిసారి. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి అతనికి వ్యతిరేకంగా తిరిగాడు, నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు ప్రధాన యాజకుడు అంటే మేము ఒప్పుకోము, నువ్వు వెళ్ళిపో అని అన్నప్పటికీ ఏం చేసిందంటే వారు అతన్ని చంపివేయడం అనేది జరుగుతుంది. ఇంకేం చేశారంటే ఇంకా చాలా గొడవ జరుగుతాయి. ఈ యొక్క ప్రధాన యాజకుడు ఇప్పుడు కానీ ప్రధాన యాజకుడిని ఇలా సెలెక్ట్ చేయడం ఒక తప్పు అయితే, తర్వాత ఒకనొకసారి దేవాలయంలో కూడా ఒక అన్ని దేవతలను పూజించడం తీసుకొచ్చి, తర్వాత విగ్రహాలకు అంటే ఒక జంతువులు తీసుకొచ్చి బలి ఇవ్వడం, మొత్తం నెగటివ్ అంటే అపోజిట్. అంటే అన్ని దేవతకు ఎలా అయితే పూజలు చేస్తూ ఎలాగైతే బలి ఇవ్వడాలు ఎలా అయితే ఉన్నాయో అవన్నీ కూడా దేవాలయంలో చేస్తూ దేవునికి వ్యతిరేకంగా దేవుడు ఏదో చెప్పాడో వాటన్నిటికీ నెగటివ్గా చేయడం అనేది ఆ రోజున
జరిగేది. ఇలా చాలా భయంకరమైన పరిస్థితులు అనేది అంత్యోకస్ ఎపిఫెనీస్ ఉన్నట్టు సరే. అందుకే ఇక్కడ ఏమన్నాడు 8వ వచనంలో, అంటే ఇక్కడ దాని 8:2 ఏమన్నాడు, 23లో వారి ప్రభుత్వం యొక్క అంతంలో వారి అతిక్రమం సంపూర్తి అవుతుండగా క్రూర ముఖం గలవాడును యుక్తి గలవాడై ఉండి ఉపాయం తెలుసుకొని ఒక రాజు పుట్టును. అతడు గెలిచిన కానీ తన స్వభావం వలన గెలువాడు. ఆశ్చర్యంగా శత్రువులు నాశనం చేయటంతో అభివృద్ధి పొంచి ఇష్టమైనట్టు జరిగించు బలవంతులను అనగా పరిశుద్ధ జనులను నశింపజేయను. యూదులందరినీ కూడా హింసిస్తూ యూదుల నమ్మకాలని చెదరగొడుతూ యూదులు మాట్లాడలేని పరిస్థితి, చెప్పినట్టు చేయాలి, వారిని ఇబ్బంది పెట్టడం, ఇలా శ్రమ పెట్టడం ఇలా జరిగేది ఆ సమయంలో. అయితే ఒక ప్రధాన యాజకుడు అంటే మొదటి నుంచి ఉన్న ఒక వ్యక్తి మత్తత్య అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఈ అంత్యోకస్ ఎపిఫెనీస్ మళ్ళా ఇలానే చేస్తున్నాడు. ప్రతిసారి చేసేసరికి మత్తత్య ఏం చేశాడంటే క్రీస్తుపురం 165 నుంచి 66 సమయంలో ఏం చేశాడంటే 165 నుంచి 66 ఈ సమయంలో ఆయన ఏం చేశాడంటే తిరుగుబాటు చేయడం జరిగింది. తిరుగుబాటు చేసిన ఇంకా ఇతని పెద్ద కుమారుని పేరు యూదా. ఇక మొత్తం వీళ్ళు ఒక 5 అనుకుంటా, 5 ఉంటారు మొత్తం అన్నదమ్ములు వీళ్ళు యూదా వాళ్ళు. అయితే ఈ మత్తత్యకు మొత్తం 5 కుమారులు ఉంటారు. అయితే వీళ్ళు ఏం చేశారనంటే ఈ యూదా కూడా మత్తత్యకు సపోర్ట్ చేసి ఏం చేశారంటే యూదులందరినీ కూడా వీళ్ళందరూ ప్రేరేపించారు. మత్తత్య తర్వాత పెద్ద కుమారుడు వీళ్ళందరూ ఏం చేశారంటే యూదులను ప్రేరేపించారు. ఏమనంటే వీరు ఇలా చేస్తున్నారు, మన మీద ఎవరు ప్రభుత్వం చేయకుండా వీరిలో మనం అనుకున్నట్టు లేదు. ప్రధాన యాజకుని వాళ్ళు నియమిస్తున్నారు, దేవుని మందిరంలో వీళ్ళు ఒక విగ్రహాలను పూజిస్తున్నారు, జంతువుని బలి ఇస్తున్నారు, దేనికి వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళు. కాబట్టి వీరిని ఖచ్చితంగా వీరిని ఎదిరించాలి అని ఒక మత్తత్య ఒక యూదా ఆ టైంలో వాళ్ళు తిరుగుబాటు ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ పెద్ద కుమారునికి యూదకు ఆ రోజున అర్థం ఏముండే అంటే మక్కాబీ అనే అర్థం ఉండేది. మక్కాబీకి అర్థం సుత్తె లాంటి వాడు అని అర్థం. అయితే ఈ మక్కాబీ కాస్త ఏంటంటే ఒక మక్కాబీల వంశంగా ఏర్పడడం అనేది ఆ రోజు జరిగింది. ఈ మక్కాబీల వంశం ఏర్పడడం ద్వారా ఈ మక్కాబీలు అంటే పరిపాలించుకునే వాళ్ళు ఇప్పుడు ఆఖరికి వీళ్ళు అతని మీద పోరాటం చేసి వీరు అతని మీద తర్వాత వారికి పోరాటం చేసి వ్యతిరేకత తీసుకొచ్చి తిరుగుబాటు చేసి వీళ్ళు ఏం చేశారంటే ఆఖరికి వీళ్ళ యొక్క మక్కాబీలు వీళ్ళందరూ కూడా ఏర్పడి ఏం చేశారంటే వీళ్ళే పరిపాలించుకోవడం అనేది ప్రారంభం చేసుకున్నారు. ఎప్పటి నుంచి అని అంటే క్రీస్తుపూర్వం 160 అని చెప్పుకున్నాం కదా, ఇంత ఉంది. క్రీస్తుపూర్వం 165 నుంచి 160 ఆ మధ్య కాలం ఉన్న అంటే ఆ సమయం ఉన్న అయి ఉంటుంది. అంటే ఆ సమయాన్ని చెప్తున్నాను అంతే. 165 నుంచి 166 మధ్యలో ఆ సమయంలో జరిగి ఉంటుంది. అప్పటి నుంచి మొదలుకొని అంటే ఆ సమయం మొదలుకొని క్రీస్తుపూర్వం 65 వరకు అంటే ఈ మధ్య కాలం అంటే 165 నుంచి 66 మధ్య నుంచి ఇక్కడ 64 63 64 ఈ కాలం వరకు అంటే దాదాపుగా దగ్గర ఒక 100 సంవత్సరాలు ఈ యొక్క మక్కాబీయులు కంట్రోల్లో యూదులు ఉండడం అనేది జరిగింది. అయితే ఈ మక్కాబీయులు ఇలా 100 సంవత్సరాలు వెళ్తున్న సమయంలోనే ఆ సమయంలో పాంపే కూడా ఉన్నాడు. పాంపే ఒక రోమ చక్రవర్తి కూడా ఉన్నాడు. కానీ ఆ రోమ చక్రవర్తి దీంట్లో ఆ టైం ఇన్వాల్వ్ కాలేదు. ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తుపూర్వం 63లో. ఇప్పుడు ఇక్కడ 100 సంవత్సరాల చరిత్రలో బాగానే ఉంది, కానీ 100 సంవత్సరాల తర్వాత రోమ చక్రవర్తి అయిన పాంపే ఏం చేశారంటే వీరి మీదకి తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు గ్రీకుల సామ్రాజ్యం ఎప్పటి వరకు అని అంటే క్రీస్తుపూర్వం 330 నుండి మొదలుకొని 166 వరకు ఎవరి పరిపాలన ఉంది? గ్రీకులో ఉంది. 166 నుంచి 63 వరకు ఎవరి దగ్గర ఉంది అని అంటే మక్కాబీయులు. అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల వరకు ఎవరి దగ్గర ఉంది? మక్కాబీల కింద వీళ్ళు ఉండడం అనేది జరిగింది. తర్వాత ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా ఇప్పుడు తర్వాత మక్కాబీయులు ఒక 100 సంవత్సరాలు వెళ్ళిండు. తర్వాత పాంపే వచ్చిన 23 సంవత్సరంలో. ఇది వరకు బాగానే ఉంది. పాలస్తీనా ఆక్రమించుకోవాలని ఆ రోజున వాళ్ళు చేసినారు. ఇవన్నీ విషయాలు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే యూదుల పరిస్థితి మనకు అర్థం కావాలి. యూదులు ఎలా ఉన్నారు అన్న విషయం మనకు అర్థం కావాలి. యూదుల బానిసత్వం ఎలా ఉంది,
ఈ విషయం మనకు అర్థం కావాలి. అంటే యూతులు మనకి ఇంపార్టెంట్. వాళ్ళు ఎటు వెళ్తున్నారు, తర్వాత వాళ్ళు ఎవరు కంట్రోల్ ఉంటున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది మనకు బాగా ఇంపార్టెంట్. అలానే ఇంకొక మాట చూసుకున్నట్టయితే దానియేలు 2వ అధ్యాయం. ఇప్పుడు మనకు రోమ ప్రభుత్వం వచ్చింది. రోమ ప్రభుత్వం రాగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే చివరిది. దీని తర్వాత మనకు ఎవరు వస్తారు? యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా. అయితే ఇదేంది, మన దానియేలు పుస్తకం చూడండి ఒకసారి. దానియేలు 2వ అధ్యాయంలో, దానియేలు 2వ అధ్యాయం 44వ వచనంలో ఒక మాట కనబడుతుంది. దానియేలు 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి ఎదుటికి నాశనం కలుగుదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యాన్ని పగలగొట్టి నిర్వహణ చేయను, కానీ అది యుగయుగం వరకు నిలుచును. చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారం పగలగొట్టగా తమరు చూచితిరి అంటారు. అంటే ఇవన్నిటినీ కూడా ఈ యొక్క 4 సామ్రాజ్యాలు అయిపోతాయి. అయిన తర్వాత ఒక రాయి రాబోతుంది. ఆ రాయి అనగానే ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు అంటే రోమ ప్రభుత్వం కాలంలోనే కదా యేసుక్రీస్తు వారు వచ్చింది. అంటే రోమ సామ్రాజ్యం వచ్చిన తర్వాత ఆ టైంలోనే యేసుక్రీస్తు కాలం కూడా దగ్గర పడుతుంది, ఆయన కాలం కూడా దగ్గర పడుతుంది. కానీ ఆయన రాజ్యము తరతరాల నుండి అని ఇక్కడ చెప్తున్నాడు. అయితే వచ్చిందా ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. ఇంకేమన్నాడు? 3వ అధ్యాయం 30వ వచనం చూసుకున్నట్టయితే, ఇది దానియేలు 3వ అధ్యాయం 30వ వచనం చూసుకున్నట్టయితే ఏమంటుండో, దానియేలు ఇదే 2వ అధ్యాయం 33వ వచనం. దానియేలు 2వ అధ్యాయం 33వ వచనంలో చూసుకున్నట్టయితే, దాని మోకాలు ఇనుపవి, దాని పాదములలో ఒక భాగం ఇనుపది, ఒక భాగం మట్టిది ఉండెను. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టి కలిసిన ఆ ప్రతి యొక్క పాదముల మీద పడి దాని పాదం తొత్తిన విరగొట్టిన తమకు కనపడెను. దీనికి అర్థం అనుకో అక్కడ 44లో చెప్పిండు. అంటే ఎవరు అనంటే యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. రాయి అనగానే యేసుక్రీస్తు వారు. ప్రతి విరగొట్టిన ఆ చిన్న రాయి అంటే రోమ సామ్రాజ్యం నుంచి యేసుక్రీస్తు వారి ప్రభుత్వం రాబోతుంది. అంటే రోమా కాలంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు జన్మించడం జరిగింది. తర్వాత మొత్తం కూడా యేసుక్రీస్తు వారి కాలం రాబోతుందని ఇక్కడ చెప్తున్నది. అదే మాట ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఈ రోమా అనేది చివరి సామ్రాజ్యం. అయితే జూలియస్ సీజర్ ఏం చేశాడంటే ఈ ఆఖరికి మొత్తం సామ్రాజ్యాన్ని ఇప్పుడు పాంపే కొంచెం తను లోపరుచుకున్నాడు. తర్వాత కొందరు రాజులు కొంచెం అంటే అన్నిటినీ తన లోపరుచుకుని వచ్చారు. కానీ జూలియస్ సీజర్ అనే వ్యక్తి ఏం చేశారంటే ఆఖరికి ఈయన కాలం వచ్చేసరికి ఫైనల్గా మొత్తాన్ని ఈయన ఏం చేశారంటే ఆక్రమించుకోవడం అనేది జరిగింది. అయితే ఇతనే జూలియస్ సీజర్ ఈయన ఎవరో కాదు, కైసర్ ఆగుస్తు. ఈయన ఎవరో కాదు, మన యేసుక్రీస్తు కాలం క్షమించండి, ఈయన జూలియస్ సీజర్ తర్వాత మనకు కైసర్ ఆగుస్తు వస్తారు తర్వాత. అయితే ఈ కైసర్ ఆగుస్తు కాలంలో ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు జన్మించడం జరుగుతుంది. ఈయన ఎక్కడ కనబడతారు మనకి? ఇక్కడ లూకాసు సువార్త 2వ అధ్యాయం అక్కడ మనకు కనబడుతారు కదా, ఆయనే కైసర్ ఆగుస్తు. ఈ జూలియస్ సీజర్ తర్వాత వచ్చిన వాడే కైసర్ ఆగుస్తు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకు ఆ రోజు ఎవరు బబులోను కాడ మొదలుకొని, లేకపోతే అంతే బబులోను కాంచెలు మనం మొదలుకొని ఈయనెవరు జూలియస్ సీజర్ ఎవరైతే ఉన్నారో ఆ జూలియస్ సీజర్ వ్యక్తి వరకు కూడా ఏం జరుగుతుందంటే యుద్ధాలు జరగడం జరుగుతుంది. మొత్తం ఎక్కడ కూడా శాంతి ఉండదు. ఎందుకనంటే రాజ్యం వీరికి కావాలి వారికి కావాలని జరుగుతూనే ఉంటుంది ఊకే. మనకు ఆ రోజు దానియేలులో ఒక మాట ఉంటుంది, యెరూషలేములో జరిగినంత కీడు ఎక్కడ కూడా జరగలేదు. యెరూషలేములో జరిగినంత కీడు ఎక్కడ జరగలేదు. ఎందుకంటే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే రాజ్యాల కోసం, సామ్రాజ్యాల కోసం, దేశాల కోసం జరుగుతూనే ఉండేవి. అయితే ఈయనెవరు కైసర్ ఆగుస్తు ఎప్పుడైతే వచ్చిండో అప్పుడు ఏం జరిగిందంటే పీస్ఫుల్ రావడం జరిగింది, పీస్ఫుల్ వాతావరణం జరిగింది. కానీ కైసర్ ఆగుస్తు వరకు, జూలియస్ సీజర్ ఎవరైతే ఆ రాజు ఆయన వరకు ఏంటంటే యుద్ధాలు, తర్వాత శాంతి లేదు, సమాధానం లేదు, మనశ్శాంతి లేదు, ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ కైసర్ ఆగుస్తు వచ్చాడో
అప్పుడు ఈ యుద్ధాలంటే లేవు, మొత్తం మన శాంతి వచ్చేసింది. అయితే అంతర్యుద్ధాలు కూడా, అంటే యుద్ధాలు లేవు, అలానే అంతర్యుద్ధాలు కూడా లేకుండా ఇక పీస్ఫుల్ వాతావరణం తీసుకొచ్చాడు. అలానే ఈయన రాగానే ఇంకేం చేశాడంటే, ఈయన ఏం చేశాడంటే రోడ్స్ వేపించి టూరిస్ట్ ప్లేసెస్ని కూడా ఇతను చాలా దేశాల్లో చేశాడు. ఇంకా అలానే ఇంకెన్నో వ్యాపారాలు చేసుకునే విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అన్ని జాతుల వారు, అన్ని వర్గాల వారు కలిసి పని చేసుకునే విధానాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా మనకి ఇంకా కనబడతాడు. ఇంకా మనకు అర్థం కాదు, మీకు సిరియా, అంతియోకియా, రోమా అండ్ అలెగ్జాండ్రియా అంటే ఐగుప్తులో ఉంటుంది. అది ఈ మెయిన్ సిటీస్ మనకు అర్థం కావడానికి ఒక హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఈ ఈ స్టేట్స్లో ఈ సిటీస్లో ఎలాగైతే అన్ని దేశాల వారు వచ్చి వ్యాపారాలు చేసుకోవడం, అలానే అన్ని ప్రాంతాల వారు వచ్చి పని చేసుకొని ఎలాగైతే చేసుకుంటారో, అలానే ఈ యొక్క సిరియా, అంతియోకియా, అలానే రోమ్, అలెగ్జాండ్రియాలో కూడా సేమ్ అన్ని ప్రాంతాల వారు వచ్చి నివాసం చేసుకునే విధంగా, వ్యాపారాలు చేసుకునే విధంగా అతను ఒక కైసర్ ఆగస్ట్ తీసుకురావడం జరిగింది. ఇంకా అతను చేసిన ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే, అతను ఇప్పుడు మనకు బిఫోర్ సామ్రాజ్యాల కంటే ఈ సామ్రాజ్యాలు కొంచెం బెటర్ అనిపిస్తుంది కొన్ని విషయాల్లో. ఏంటంటే ఈయన కాలంలో, కైసర్ ఆగస్ట్ కాలంలో మనం అనుకుంటున్నాం. అయితే ఈయన ఏం చేస్తారంటే, ఈ కైసర్ ఆగస్టు ఈయన ఎవరి నమ్మకాన్ని కానీ, తర్వాత ఎవరి భాషను కానీ, ఎవరి జాతుల విషయంలో కానీ నేను ఎప్పుడు కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు. గుర్తుపెట్టుకోండి. ఈయన కైసర్ ఆగస్టు ఎప్పుడు కూడా తర్వాత కైసర్ ఆగస్ట్ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా ఆల్మోస్ట్ ఎవరు కూడా నమ్మకాల విషయంలో కానీ, భాషల విషయంలో కానీ, జాతి విషయంలో కావచ్చు, ఎప్పుడు కూడా వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ కాకుండా వీరేం చేశారంటే వారికి వదిలేశారు స్వేచ్ఛ. కానీ కాకపోతే మీకు అర్థం కావడానికి ఒక విషయం, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూదులు ఉన్నారు, మనకి యూదులు ఇంపార్టెంట్ కదా. యూదుల నమ్మకాన్ని, జాతిని కానీ, విశ్వాసం కానీ ఎప్పుడు కూడా వాళ్ళు తప్పు పట్టింది ఎవరిని, నేను అన్నిటి విషయం అలా ఉన్నారు. కానీ ఎవరిది వాళ్ళే విశ్వసించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక్కటి కండిషన్ అనేది ఉంది. ఆ కండిషన్ ఏంటంటే మీది మీరు చేసుకోవచ్చు, కానీ మరణశిక్ష విధానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశ్రాంతి దినమున పని చేయొద్దు, పని చేస్తే ఏం చేయాలి, మరణశిక్ష విధించాలి. కానీ మరణశిక్ష విధించే అంత రైట్ ఆ రోజున వాళ్ళు ముందుకు వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదంటే మరణశిక్ష విధించే అంత రైట్ అనేది ఎవరికి లేదు, ఒక రోమ ప్రభుత్వం వారికే ఉంది. మీరు అంటే కొన్ని లిమిట్స్ ఉన్నాయి. మీరు మీ యొక్క నిబంధనను ప్రకటించుకోండి, తర్వాత మీరు మీ యొక్క నమ్మకాలు నమ్ముకోండి, తర్వాత మీరు ఎవరికైతే పూజిస్తారో వాళ్ళు పూజించండి. కాకపోతే ఏంటంటే మరణశిక్షలు కానీ, మరణశిక్ష వేయాలంటే కంపల్సరీ మేమే ఇవ్వాలి కానీ మీరు వెయ్యొద్దు అని అలాంటి ఆజ్ఞ రోమన్ నుంచి ఉండడం అనేది జరిగింది. ఇంకా మనం ఆడుకున్నట్టయితే చాలా డెవలప్ అయింది ఈ కైసర్ ఆగస్టు చక్రవర్తి కాలంలోనే. రోమ చాలా డెవలప్ అయింది. తర్వాత ఈ రోమ కాలంలో ఏం భాష ఉంది? గ్రీక్ భాషనే ఆ రోజున వాడుకగా ఉండడం అనేది జరిగింది. ఎందుకనంటే గ్రీక్ రాజు అలెగ్జాండర్ తర్వాత నలుగురు రాజులు వచ్చింది కదా, వాళ్ళ సామ్రాజ్యంలో కూడా తర్వాత ఎక్కువ వరకు గ్రీక్ వాడడం, మొత్తం గ్రీకే కాబట్టి మొత్తం గ్రీక్ వాడడం ఉంది కాబట్టి గ్రీక్ అనేది కంటిన్యూషన్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత ఈ యొక్క మక్కాబీల కాలంలో ఏం జరిగిందంటే, ఒక ఎగ్జాంపుల్ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ కాలంలో మనకు యూదులలో కొన్ని బాగా కనబడతారు. ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు, జెలోతీయులు, తర్వాత సుంకర్లు, వీళ్ళందరూ మనం కనబడతారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే మక్కాబీలు పరిపాలిస్తున్న సమయంలోనే అందరూ కూడా తెగగా వచ్చారు. ఇంకా అర్థం కావడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఉన్నాము, ఇప్పుడు ఈ రోజున మనం చూసుకున్నట్టయితే ఎన్ని రకాల బోధలు ఉన్నాయండి ఒకసారి చెప్పండి. ఎన్ని రకాలు ఉన్నాయి? యేసుక్రీస్తు వారి దేవుడు కాదని, తర్వాత ఇంకా యేసుక్రీస్తు అంటే భార్య ఉందని, తర్వాత యెహోవాకు భార్య ఉందని, తర్వాత ఇంకా ఎన్నో రకరకాల బోధాలు అనేది ఇప్పుడు ఉంది. ఆలోచించాలి. అంటే ఈ సమయాన్ని ఇంకా యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చిందని ఆల్రెడీ జరిగిందని, ఎన్నో రకాలు బోధలు ఉండడం జరిగింది ఈ సమయంలో. అంటే అందరం చేతిలో ఒక బైబిల్ ఉన్నప్పటికీ కూడా ఇన్ని రకాల బోధలు అనేది ఇప్పుడు మనలో ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి.
అయితే ఆ రోజుల్లో కూడా ఏం జరిగిందంటే ఎవరు విశ్వాసం వాడుతున్నట్టు ఒక్కొక్క తెగ జలతీయులు, శాస్త్రులు, సదుకేయులు, సుంకరులు అందరూ కూడా ఒక్కొక్క నమ్మకాన్ని బట్టి వారు డిసైడ్ చేసుకోవాలి. ఒక తెగగా వాళ్ళు రావడం జరిగింది. వీరందరికీ ఈ తెగలేంటి, అసలు జలతీయులు, శాస్త్రులు, పరశులు, సదుకేయులు, సుంకరులు వీళ్ళ నమ్మకాలు ఏంటి, వీరికి ఉన్న విశ్వాసం ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఆడుకుందాం. నెక్స్ట్ వీక్ మనం ఆడుకుందాం వీటి గురించి. తర్వాత మనం చూసుకున్నట్టయితే అసలు యేసుక్రీస్తు వారు సిలువ ఎందుకు చేశారు నెక్స్ట్ ఈ విషయం మీకు తెలుసు. అసలు ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇది పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య గల 400 సంవత్సరాల చరిత్ర ఆడుకుంటున్నాము. దాంట్లో ఇప్పుడు మనకు రోమా లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారు సిలువ ఎందుకు వేశారు ఒకసారి మీరు ఆలోచించారు? అసలు సిలువ ఎందుకు వేశారు అసలు ఆలోచించారా? సిలువ ఎందుకు వేశారంటే ఆ రోజుల్లో పద్ధతులు ఏంటి అని మనకు అర్థం కావాలి. ఆ రోజున్న పద్ధతులు ఏంటి, విషయాలు ఏంటి మనకు అర్థం కావాలి. అయితే రోమ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే 3 భాగాలుగా జనాలు డివైడ్ చేశారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒక భాగం ఏంటంటే రోమ పౌరులు, సెకండ్ జయించిన రాజ్య పౌరులు, 3 బానిసలు. అయితే ఈ రోమ పౌరులకు ఉన్న బెనిఫిట్స్ ఏంటి అని ఒకసారి ఆలోచించుకున్నట్టయితే 3 భాగాలు చూసుకుందాం. ముగ్గురికి ఉన్న వారి విధానాలు ఏంటి చూసుకుందాం. మొదటిగా రోమ పౌరులకు వీరికి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే వారు రోమాలోనే పుట్టారు కాబట్టి ఇప్పుడు మనకు అర్థం కావడానికి మనం ఒక అనదర్ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ వాళ్ళకు రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళకి ఫేవర్గా ఉంటాయి ఎక్కువ శాతం. మనం ఎక్కువ నుంచి అక్కడికి వెళ్తాం కాబట్టి తక్కువ ఉంటాయి ఫేవరబుల్గా. అంటే గుర్తుపెట్టుకోండి, అంటే అనదర్ వాళ్ళకి ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఓన్ కంట్రీ వాళ్ళకి తక్కువ రూల్స్ ఉంటాయి. మనం కూడా అంతే కదా, ఇప్పుడు మనకు రూల్స్ తక్కువ ఉంటాయి, అనదర్ నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కువ పెడతాం మనం, ఇదైనా అంతే. అయితే ఇక్కడ కూడా జరుగుతుంది ఏంటంటే రోమం వారికి ఏంటంటే వారి లోకాలిటీ కాబట్టి వారికి తక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. తర్వాత అనదర్ పర్సన్స్ అంటే జయించిన రెండోది ఒకటే మనం 3 భాగాలు అనుకున్నాం కదా, రోమ వాళ్ళు 3 భాగాలు చేసిన ఒకటేమో రోమ పౌరులు, రెండోది జయించిన రాజ్య పౌరులు, మూడోది బానిసలు. ఇలా 3 భాగాలు డివైడ్ చేయడం జరిగింది. అయితే మొదటగా మనం రోమ పౌరుల నుంచి మనం ఆడుకుంటున్నాం కదా, దీంట్లో ఏంటంటే అనదర్ వాళ్ళకి ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి, వీళ్ళకి తక్కువ ఉండేవి. అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఉన్న నమ్మకం ఏంటంటే సిలువ వేయద్దు ఎవరిని కూడా. రోమ పౌరులు ఎవరైనప్పటికీ ఎలా అయినా పర్లేదు, అంటే అతను ఎంత పెద్ద తప్పు చేసినప్పటికీ కూడా వాళ్ళని సిలువ వేయడానికి లేదు. ఎందుకనంటే రోమ ప్రభుత్వపు వాళ్ళు కాబట్టి, అంటే రోమ పౌరులు కాబట్టి సిలువ వేయడం అనేది వీళ్ళు చాలా నీచంగా చూసేవాళ్ళు ఆ రోజున. కాబట్టి సిలువ అంటే నీచమైన వ్యక్తిగా కనబడద్దు రోమీయుడు ఎవరు కూడా చాలా నీచంగా మరి అంత దౌర్భాగ్యంగా కనబడద్దు అని, ఎంత పాపం చేసినప్పుడు కూడా, తప్పు చేసినప్పుడు కూడా ఖడ్గంతో చంపారు, తర్వాత నరికారు, అన్నీ చేశారులే. కానీ ఈ యొక్క సిలువ వేయడం అనేది చేయరు, ఎందుకంటే వారు నీచమైన పని వాళ్ళు చేసేవారు. అలానే ఇంకా చూసుకున్నట్టయితే వీరికి ఇంకో బెనిఫిట్ అంటే వీరిని ఎప్పుడు కూడా ఊరికనే శిక్షించడానికి లేదు, వీరిని ఊరికనే శిక్షించరాదు, అలానే విచారణ లేకుండా శిక్షించరాదు. మీకు అర్థం కావడానికి ఒక రోమ గారిని క్షమించండి, ఒక పౌలు గారు చూసుకున్నట్టు మీకు అర్థం కావడానికి పౌలు గారు ఒక మాట మాట్లాడు. ఇక్కడ అపోస్తుల కార్యం 22వ అధ్యాయము 20వ వచనం, అపోస్తులు 22:25 ఒక మాట మాడుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ వారు పౌలును వాళ్ళతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచిన చిత్తపదం చూసి శిక్ష విధింపకయే రోమిడైన మనిషిని గోడతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. అంటే రోమియుడు అంటే పౌలు ఏమడుతున్నాడు ఇక్కడ, రోమియుడనైనా మనిషిని కోడలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదని అడుగుతుందంటే అతనికి ఉన్న అధికారాన్ని, అంటే అతను ఒక రోమిడు కాబట్టి అతనికి ఉన్న రైట్స్ని అక్కడ గుర్తు చేస్తున్నారు. 27 కూడా. అప్పుడు శాస్త్రపతి వచ్చి అతన్ని చూసి నీవు రోమిడవా అని అడుగుతుంది. అనగా అతడు అవునని చెప్పిన శాస్త్రపతి, నేను ద్రవ్యం ఇచ్చి ఈ పౌరత్వాన్ని సంపాదించుకుంటున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతో రోమిడాను. అంటే రోమ పౌరసత్వానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి రోమ పౌరసత్వానికి ఎక్కువ ధనం ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో కొనుక్కునేవాళ్ళు, అదొకటి కూడా ఉంది. కానీ వీరికంటే ఈ రోమ పౌరుల్లో కూడా ఇప్పుడు కొనుక్కునే వారికి ఉంటారు కదా. అయితే ఇందులో కూడా ఒక రకం ఉంది, ఏంటంటే
పుట్టుకతో రోమ పౌరుషత్వం వచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ద్రవ్యం ఇచ్చి కొనుక్కున్న వారు ఉన్నారు. అయితే ఈ సంపాదించే డబ్బులు ఇచ్చి రోమ పౌరుషత్వం కొనుక్కున్న వారికంటే ఈ పుట్టుకతో ఉన్న రోమిలకే ఎక్కువ పవర్స్ ఉన్నాయి. అంటే వారికి మెజారిటీ అనేది ఎక్కువ ఉండేది. అంటే ఫస్ట్ వాళ్ళు ప్రిఫరెన్స్ ఉండేది, సెకండ్ వీళ్ళకు ఉండేది. కొనుక్కున్న వాళ్ళు సెకండరీ, ఫస్ట్ పుట్టుకతో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉండేది. అంటే ఇక్కడ విచారణ లేకుండా శిక్షించరాదు అని అంటే ఇలాంటి ఒక కఠినమైన ఇలాంటి ఒక రైట్ అనేది వాళ్ళకి ఉండడం జరిగింది. పౌలు గారు ప్రశ్నిస్తున్నారు అని, నేను రోమిడు, నేను ఒక మాట చెప్పగానే నువ్వు రోమిడు అని భయపడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. రోమిడనైనా నన్ను శిక్షించుటకు నీకు అధికారం ఉండదని ఒక మాట మాడుతుంది. ఎందుకంటే రోమిని అలా విచారించకుండా, తర్వాత విచారణ లేకుండా శిక్షించరాదు అని గుర్తొస్తుంది. ఇంకా ఇదే అపోస్తల కార్యం 16వ అధ్యాయం 37వ వచనం, ఇదే అపోస్తలు 16వ అధ్యాయం 37వ వచనం చూసుకున్నట్టు ఇంకా కూడా ఉంటుంది. 37 నుంచి 39 చూసుకున్నట్టయితే, అయితే పౌలు వారి న్యాయం విచారింపకే రోమిలమైన మమ్ము బహిరంగ కొట్టించి చెరసాల వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళగొట్టుదురా మేము ఒప్పం, వారే వచ్చి మమ్మను వెలుగు తీసుకొని పోవాలని అంటుండే. అయితే ఇక్కడ ఏంటారు, విచారింపకే రోమిలైన మమ్మను బహిరంగంగా కొట్టించి చెరసాల వేయించి అంటుండే. అంటే విచారింపకుండా రోమియుని ముట్టద్దని ఇక్కడ మనకి ఇక్కడ అర్థమవుతుంది. అది ఎలాంటి పాపం చేయని, కానీ ఫస్ట్ అడగాలి ఏం జరిగింది, ఏంటి అని అడగాలి. మిగతాలకు అంత బెనిఫిట్ లేదు, వీళ్ళు కంపల్సరీ అడగాలి. తర్వాత ఇంకేమన్నంటే ఇక కిందికి లైన్లో చూసుకున్నట్టయితే ఈ విషయాన్ని ఒక అధికారికి చెప్తే అతన్ని ఉద్యోగం పోతని భయపడడం జరుగుతుంది. తర్వాత పౌలు గారిని వేడుకోవడం జరుగుతుంది. తర్వాత అతను సరే అని విషయాన్ని వదిలేయడం జరుగుతుంది. అయితే ఈ విషయం కాస్త పైకి వెళ్ళిపోతే ఏంటంటే, ఇక్కడ రోమిడిని ఎప్పుడు కూడా ముట్టద్దు, విచారింపకుండా అడగకుండా ఏం చెయ్యొద్దు. ఒక రూల్ ఉంది కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ బయటికి చెప్తే ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, అతను భయపడడం అనేది జరుగుతుంది. అంటే విచారణ లేకుండా శిక్షించరాదు, ఊరికైనా శిక్షించరాదు అని ఒకటి రోమిలకు ఉన్న రోమిలకు ఉన్న ఫేవరబుల్ ఇదొకటి కూడా ఉంది. కానీ నెక్స్ట్ జయించిన రాజ్యపు పౌరులు ఎవరైతే ఉన్నారో వీరికి అంత బెనిఫిట్ లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే, రాజులు ఉంటారు, చక్రవర్తి ఉంటుంది తెలుసా. రోమ చక్రవర్తి ఒకరు ఉంటారు, దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు ఉంటారు. ఈ రాజులందరూ కూడా జయించిన రాజ్యపు రాజు అంటే రాజులందరూ కూడా చక్రవర్తికి అంటే నమస్కరించాలి. చక్రవర్తి కింద వీళ్ళందరూ రాజులు ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఒక రోజున ఒక యూదుడు కానీ, ఒక జయించిన రాజ్యంలో ఎవరైనా కానీ ఎవరికైనా అన్యాయం జరిగింది అని వాళ్ళకు అంటే రాజు దగ్గరికి అయినప్పుడు వారికి అన్యాయం జరిగింది అనిపిస్తే వారికి ఆప్షన్ లేదు. ఇక వారికి రాజు ఎలాంటి న్యాయం తెలుసో అదే తీర్చుకోవాలి తప్ప ఒక చక్రవర్తి దగ్గరికి పోయేంత వీళ్ళకి లేదు. అందుకే ఒక యేసుక్రీస్తు వారు గారితో పిలాతు మాట్లాడతాడు. అక్కడ ఏమంటాడంటే, ఒకసారి మాట చూసుకుందాం. యోహాను సువార్త మాట అడుగుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 67వ వచనం అనుకుంటాను. ఒకసారి చూడండి. యోహాను సువార్త ఎంత అంటే 19వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఇక్కడ 9వ వచనంలో ఒక మాట ఉంటుందండి. యోహాను సువార్త 19వ అధ్యాయంతో, నీవు ఎక్కడ నుండి వచ్చితివని యేసుని అడిగాను. 9వ వచనం, ఎక్కడ నుండి వచ్చితివని యేసుని అడిగిన. అయితే యేసు అతనికి ఏ ఉత్తరం ఇవ్వలేదు. కనుక పిలాతు నాతో మాట్లాడవా, నేను విడుదల చేయటకు నాకు అధికారం కలదని, నేను సిలవేటకు నాకు అధికారం కలదని నేను వేరుకోవా అని ఆయనతో అని. నువ్వు అంటే ఒక రాజులు ఇప్పుడు జయించిన రాజ్యపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే వీళ్ళని ఎవరైతే రాజులు ఉంటారో ఆ రాజులకు ఏంటంటే, ఆ రాజులు ఏది చెప్తే అది, ఆ రాజులు ఏ నిర్ణయాన్ని చేస్తే ఆ నిర్ణయానికి ప్రజలు తల ఉంచాల్సిందే కంపల్సరీ. ఒకవేళ గిట్ట రోమ పౌరులకి ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు రాజు దగ్గర న్యాయం జరగలేదు అనిపిస్తే అతను చక్రవర్తికి విజ్ఞప్తి పెట్టి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి న్యాయం తీర్చుకోవచ్చు. కానీ మిగతా ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఏం జరిగితే రాజు దగ్గర అన్యాయం జరిగింది అనిపిస్తే అతను చక్రవర్తి దగ్గరికి వెళ్ళలేడు. ఎందుకంటే వారికి ఉన్న బెనిఫిట్ అది, వీరికి ఉన్న బెనిఫిట్ లెస్ ఏంటంటే ఇది ఒకటి కూడా ఉండడం జరిగింది. కానీ వీరు ఏం చేసేవారంటే, ఒక
ఒక మరణశిక్ష విధించబడినప్పటికీ కూడా ఒక ఈ అంటే ఈ రోమం వాళ్ళు ఏం చేసేవారంటే ఒకటి కారణమవుతుంది ఏంటంటే పస్క పండుగన వారు ఒకరిని విడుదల చేయడం అనేది జరిగేది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు అతను మరణశిక్ష అంటే అతను మరణశిక్ష పడని అది ఎలాంటి పాపం చేసిన వాడినప్పుడు కూడా పస్క పండుగన వాళ్ళు విడుదల చేసేది. ఎందుకంటే ప్రజల సంతోషం కోసం వాళ్ళు చేసేది. అదే మన ఇక్కడ మత్తయి సువార్త 27వ అట్లుంటుంది. మత్తయి సువార్త 27:15లో జనులు కోరుకోయిన ఒక ఖైదీని పండుగలు విడుదల చేయుట అతన్ని అధిపతికి వాడుక. ఆ కాలం బరబ్బను పరిస్థితి ఒక ఖైదీ చేసేలా ఉంది కాబట్టి జనులు కూడి వచ్చి అప్పుడు పిలాతు నిన్ను విడుదల చేయవలెనని. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఆనవాయితీ అనేది ఉంది. పస్క పండుగలో ఒక విడుదల చేయడం కొన్ని ఆనవాయితీ అనేది ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే వాళ్ళు మెప్పు కోసం చేసి ఇంకా ప్రజల సంతోషం కోసం చేసిన ఇప్పుడు ఇక్కడ మార్కులో ఉంటుందండి. మార్క్స్ వాడతారు వాళ్ళు అసలు పండుగ దినాన్న వారు ఎలాంటి శిక్ష పడినప్పటికీ వారిని పస్క పండుగన యూతులు అంటే ప్రజలు కోరుకున్న వ్యక్తిని విడుదల చేయడం వరకు ఆనవుతున్నది. కానీ వాళ్ళు ఎందుకు అలా చేసేవారంటే ఇక్కడ మార్కు 15:15లో పిలాతు జనసమూహను సంతోషపెట్టకు మనసు గలవాడే వారికి బరబ్బను విడుదల చేసి అంటే ఒక రోమిలో ఏం చేసేవారంటే వారి వ్యక్తిత్వం ఏంటంటే ప్రజలు సంతోష పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇలా చేయడం అనేది జరిగేది. అందుకే పస్క పండుగన దినాన ఒకరిని విడుదల చేయడం అనేది కూడా జరిగేది. ఒక జనులు సంతోషపెట్టేది ఇలా చేసేవారు ఆ రోజున. ఇంకా తర్వాత మూడోది ఏంటంటే బానిసలు ఏంటంటే ఇక బానిసలు చూసుకున్నట్టయితే ఎంతమంది మనకు గొప్ప వాళ్ళు కనబడుతున్నారో అంతమంది బానిసలు కూడా ఉండడం జరిగింది ఆ రోజుల్లో. బానిసలు ఏంటంటే బానిసల పరిస్థితి ఏమయ్యేదంటే ఈ డబ్బులు ఇచ్చి కొనుక్కునేవారు. బానిసలు కొనుక్కొని జీవితాంతం వరకు వారిని బానిసలుగా చూస్తూ చెప్పిన పని చేయాలి, అంటే వారిని హింసపడాలి అంటే అలాంటి యొక్క పరిస్థితులు ఉన్న వాళ్ళే బానిసలు. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. రోమపత్రిక ఆ రోజున పరిస్థితి ఎలా ఉండేది అంటే ఆ రోజున ఒక అవినీతి అనేది ఎక్కువ ఆ రోజులో ఉండేది. రోమపత్రిక 1:21 చూసుకుంటే 1:21లో మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మయపరచవలన దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మయపరచలేదు, తగిన స్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదన మీద వ్యర్థులైరి. తర్వాత ఇంకా 31 ఇంకేముంది 31లో తర్వాత 31లో మాట తప్పువారు అనగా రైతులను నిర్ణయులై ఉన్నారు, ఇటు కాలంలో అభ్యసించేవారు మనకు తగిన వారు ఇక్కడ మాడుతుండు. అయితే ఆ రోజున ఇంకెలా ఉండేవారు ఇక్కడ చూసుకుంటే 27వ మరియు వారు తమ మనసులో దేవుని చోటియలేకపోయారు కనుక చేయరాని కార్యాలు చేయటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించాను. అట్టి వారి సమస్య దుర్నీతి చేతులు దుష్టత చేతులు లోపం చేతులు ఇర్ష చేతులు నిండుకొని మత్సరం నరహత్య కలహం కపటము భైరవని వాటితో నిండిన వారై అంటుండు. అంటే ఇలాంటి యొక్క లక్షణాలతో ఉన్న వాళ్ళుగా ఆ రోజున కనబడుతున్నారు. తర్వాత ఇంకొకసారి అంటే ఆ రోజున్న పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే మీకు అర్థం కావడానికి ఒకరికి 4 భర్తలు 3 భర్తలు ఉన్నారు అనుకోండి, పుట్టిన పిల్లలు ఏం కావాలి, ఎవరు దగ్గర తీయాలి? ఫస్ట్ పుట్టిన వాళ్ళు చనిపోయింది, ఇంకొకరిని చేసుకున్నారు, వాళ్ళు చనిపోతుంది, ఇంకొకరిని చేసుకున్నారు. ఆ రోజున అలా ఉండదు కదా. అన్నధర్మం అంటే తమ్ముడు అన్నధర్మం చేయాలని ఒకటి ఉండదు కదా ఆ రోజున. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు పుట్టిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? సెకండ్ వాళ్ళు పట్టించుకోరు, థర్డ్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఫోర్త్ వాళ్ళు ఉంటే ఫిఫ్త్ వాళ్ళు. మీకు అర్థం కాదు, సమరయ స్త్రీకి 5 భర్తలు ఉన్నారు మనకు. అక్కడ సమరయ స్త్రీకి అక్కడ 5 భర్తలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది కదా. అంటే ఆ పిల్లలు మొదటగా పుట్టిన వాళ్ళ పిల్లల పరిస్థితి ఏం కావాలి? వీళ్ళు ఏం చేసేవారంటే పిల్లల్ని పెద్ద చేసి ఆ రోజున అమ్ముకునేవారుగా ఉండేవాళ్ళు. అందుకే ఇంకో మాట కూడా ఉంటుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఎఫెసీ 4వ అధ్యాయం 17-18 చూసుకున్నట్టయితే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వాళ్ళదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటుండు. అంటే అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకోవద్దు అంటుండు.
ప్రభునందు నడుచుకోవాలని సాక్ష్యం ఇస్తున్నాను. అంటే పరిస్థితులు ఆ రోజున బాగలేదు. చాలా వరకు అవినీతితోని దుర్నీతితో నిండుకున్న రోజులు అవి. ఆ రోజున అనేక మంది బానిసలుగా వెళ్ళే పరిస్థితి అనేది ఉండేది. వాళ్ళని రోమకు ఈ ఒకసారి అవసరం చూస్తున్నాం. యేసుక్రీస్తు అనేసిలో ఇక్కడ ఒకసారి మనం అంతస్తు గుర్తు చేసుకున్నద్దాం. అంతా టోటల్ ఒక్కసారి మనకు మొత్తం 4 సామ్రాజ్యాలు నడుతున్నాయి. ఆది పారసీకులు వచ్చారు ఫస్ట్, తర్వాత వాళ్ళ నుంచి గ్రీకులు వచ్చారు. గ్రీకు నుంచి మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే గ్రీకు నుంచి మనకు ఇక్కడ 400 years స్టార్ట్ అవుతుంది. అయితే ఈ 400 yearsలో ఏంటంటే మీకు ఒక మాదే పారసీకుల మీద ఒక అలెగ్జాండర్ వచ్చి యుద్ధం చేసి అతను గెలుపొంది అతని రాజ్యాన్ని లాక్కున్నట్టుగా, తర్వాత అతను స్థిరపడినట్టుగా ఆడుతుంది. కానీ అతని కింద ఉన్న 4 వ్యక్తులకి అలెగ్జాండర్ చనిపోగానే మొత్తం బాగా వెళ్ళిపోయి ఆ 4 పంచుకొని, తర్వాత 4లో ఒక 2 పాలస్తీనా కోసం అంటే కోసం గొడవ పడినట్టు చూస్తున్న తర్వాత ఇంకా చూసుకున్నట్టయితే ఆ టాలమీ అంటే పాలస్తీనా పొందుకున్న వ్యక్తి టాలమీ ఎవరైతే ఉన్నారో ఆ టాలమీ ఏం చేశారంటే యూదుల కొరకు యూదుల కొరకు ఎవ్రీ భాష నుండి గ్రీక్ భాష నుంచి బైబిల్ అనువదించడం, తర్జుమా చేయడం జరిగింది. దాన్ని ఒక 12 గోత్రాల నుంచి ఒక 6 సెలెక్ట్ చేసుకొని 70 మంది చేత ఒక తర్జుమా చేయబడింది. దీన్ని సెప్టోజెంట్ పిలవడం కూడా జరిగింది. అది ఇలా జరిగింది అంటే ఫేవర్ చేశాడు. తర్వాత ఇంకేం ఫేవర్ చేశాడంటే టాలమీ ఒక యూదులు ఒక బానిసలుగా దాసులుగా ఉన్నవారు అంటే ఎవరైతే యజమానులకు ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు చెల్లించి వారిని విడిపించడం అనేది కూడా జరిగింది. తర్వాత ఎప్పుడైతే సెల్యూకస్ కొన్ని టాలమీ యుద్ధం జరిగింది పలస్తీనా గురించి, తర్వాత టాలమీ చనిపోయినాక సెల్యూకస్ వచ్చినాక ఏం జరిగింది, ఒక పలస్తీనా సొంతం చేసుకోవడం జరిగింది. తర్వాత సెల్యూకస్ వంశాల నుంచి వచ్చిన వాడే అంతియోకస్ ఎపిఫానస్ అనే వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఒక యూదులకు వ్యతిరేకంగా మారిపోయాడు. అతన్ని ఎవరిని నియమిస్తాడో అతన్ని ప్రధాన యాజకుని ఉండాలన్నాడు. తర్వాత ఒక రోజున జనులు అతన్ని ఎదిరించినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళందరూ ఎదిరించి వారు నిల్చుండి వారందరూ కూడా ఒక మక్కాబీగా మక్కాబీలో ఏర్పడి వాళ్ళు ఒక సపరేట్గా ఉండడం అనేది జరిగింది. కానీ ఇంకొక విషయం కూడా మర్చిపోయాను, ఈ మక్కాబీలో వాళ్ళు కూడా తృప్తి లేరు. తర్వాత ఇదొక విషయం చెప్పడం మర్చిపోయాను. మక్కాబీలు 100 సంవత్సరాలు పరిపాలించారు, కానీ వీరి పరిపాలనలో వారు సంతృప్తిగా లేరు. ఎవరు ప్రజలందరూ కూడా, యూదులందరూ కూడా ఎవరి తెగలు వాళ్ళకే వచ్చేస్తాయి కదా. పరిచయులుగా అసువస్త్రులు సుంకరులు అందరూ సపరేట్ వచ్చేసరికి సంతృప్తిగా లేరు వారు కూడా. అంటే అన్నిటి విషయంలో ఒక పరిపాలన విషయంలో వాళ్ళు సంతృప్తి లేరు. అయితే అందుకోసం ఇప్పుడు క్రీస్తుపూర్వం 63లో పాంపే ఏం చేశాడంటే మక్కాబీల మీదకి యుద్ధానికి వచ్చాడు. వచ్చినప్పుడు పాంపేకి నెగటివ్గా, తర్వాత మక్కాబీలకు సపోర్ట్గా యూదులు యుద్ధానికి రాలేదు. ఎందుకు రాలేదంటే కొత్త ప్రభుత్వం వాళ్ళైనా మాకు తోడుగా ఉంటారేమో అని వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది. అందుకోసమే మక్కాబీలకు సపోర్ట్ వాళ్ళ తర్వాత చేయను కూడా లేదు. ఎందుకంటే రాజ పరిపాలన విషయంలో వాళ్ళకి సంతృప్తి అనేది లేదు, అలాంటి పరిస్థితి అనేది నెలకొంది. అయితే ఇది తర్వాత ఏం జరుగుతుంది, అంతియోకస్ ఎపిఫానస్ అనే వ్యక్తి తర్వాత ఏం చేశాడంటే అన్నిటికీ ప్రధాన అంటే దేవాలయంలోనికి అన్ని దేవతలు తీసుకురావడం, మొక్కించడం అక్కడ అన్ని దేవతలకు ఇలా అనేది ఆ రోజున చేశాడు. ఎవరు, అంతియోకస్ ఎపిఫానస్. కానీ ఒక రోజున ఏం జరిగిందంటే ఒక ప్రధాన యాజకుడు ఒక మత్తత్తియ పెద్ద కుమారుడు యూదా ఉన్న ఇద్దరు కలిసి వారికి వ్యతిరేకంగా నిల్చొని ఒక గ్రీకులకు ఎదురాడి వారు నెగటివ్గా నిలబడి తర్వాత వారందరూ పురుకొల్పి మక్కాబీని అంటే అందరిని ఏర్పరచుకొని తర్వాత వారు గ్రీకుల మీద యుద్ధం చేసిన వారు మనకు కనబడుతున్నారు. తర్వాత వీళ్ళు పరిపాలన సంతృప్తి లేకపోయేసరికి వారు రోమకు నెగటివ్గా అలానే వీళ్ళకి సపోర్ట్గా నిలబడక ఉండిపోయేసరికి ఆఖరికి పాంపే చేతిలోనికి అంటే రోమ చక్రవర్తి కాలంలోనికి అంతా వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మనం ఏం చూసుకున్నాము అంటే తర్వాత జూలియస్ సీజర్ వ్యక్తి వచ్చాడు, మొత్తం ఆక్రమించుకున్నాడు, మొత్తం అతని చేతులు తీసుకున్నాడు. అతని తర్వాత వచ్చిన వాడే ఆ కైసర్ ఆగస్టు. ఈ కైసర్ ఆగస్టు కాలంలో ఏం జరిగిందనంటే ఇప్పటి వరకు శాంతి సమాధానం లేదు. ఇప్పుడు యుద్ధాలు తర్వాత యుద్ధ వాతావరణం ఉండేది. కానీ ఎప్పుడైతే కైసర్ ఆగస్టు వచ్చాడో అప్పుడేం జరిగిందంటే మొత్తం కూడా ఒక శాంతి సమాధానంతో నిలుకోవడం అనేది జరిగింది. ఎవరు, కైసర్ ఆగస్టు కాలం. ఇంకా ఈయన ఏం చేశారంటే ఒక టూరిస్ట్ ప్లేసులను కూడా పెట్టాడు. ఒక అంతియోకయ అలానే ఒక సిరియా అంత్యోకయ ఉంది. తర్వాత ఇంకా రోమా, అలెగ్జాండ్రియా
వీటన్నిటిగా ఒక మెట్రోపాలిటిక్ సిటీస్ అంటే అందరు వచ్చి ఒక కాడ వర్క్ చేసుకునే విధానం, సకల జాతులు సకల భాషల వారన్నీ ఒక కాడికి వచ్చి ఒక అందరు పని చేసుకునే విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. తర్వాత ఇంకా చూసుకున్నట్టయితే ఈయన ఒక రోమ ప్రభుత్వం వాళ్ళు భాష విషయంలో కానీ జాతి విషయంలో కానీ ఎలాంటి విషయంలో కానీ అతను అంటే వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ కాకుండా పోయేసరికి రోమ ప్రభుత్వం ఇంకా చాలా ముందుకు వెళ్ళడం అనేది, అభివృద్ధి చెందడం అనేది జరిగింది. అలానే ఇంకా చూసుకున్నట్టయితే తర్వాత ఇంకా వెళ్ళిపోయినట్టు, ఇంకా మనం ముందుకు వెళ్ళిపోయినట్టయితే ఈ మక్కవీళ్ళలో మనకు కూడా మక్కవీళ్ళు ఏమవుతాయంటే చాలా రకాల హోదాలు రావడం, ఒక జలతీలుగా, పరిశీలుగా, శాస్త్రులుగా, సర్దుకేలుగా, సుంకర్లు వాళ్ళు డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకా వీళ్ళు రోమ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలు 3 టైప్స్గా డివైడ్ చేయడం, ఒక రోమ పౌరులుగా, సెకండరీ ఏంటంటే తర్వాత జయించిన రాజు పౌరులుగా, థర్డ్ ఏంటంటే ఒక బానిసలుగా, ఇలా మూడు వాళ్ళు డివైడ్ చేసి రోమ పౌరసత్వం కలిగిన వ్యక్తికి, రోమిడికి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే ఊరికైనా శిక్షించరాదు, తర్వాత సిలువ వేయద్దు, తర్వాత విచారణ లేకుండా శిక్షించరాదు. ఇలాంటి బెనిఫిట్స్ కలిగిన వాడు రోమ పౌరులు. సెకండ్ అనేది జయించిన రాజపు పౌరులు. వీరికి ఏంటంటే జయించిన రాజపు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు వీరికి ఏంటంటే ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరిదంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు కాలేదు, కానీ మరణశిక్ష విధించేంత రైట్ అనేది ఎవరికి ఇవ్వకుండా వాళ్ళ వరకే ఉంచుకున్నారు. తర్వాత ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఈ జయించిన రాజ్య పౌరులకు రాజు దగ్గర న్యాయం జరగలేదు అనుకుంటే చక్రవర్తికి ఎంత స్పెషాలిటీ వీళ్ళకి లేదు, ఒక రోమ వాళ్ళు మాత్రమే చక్రవర్తి దాకా వెళ్ళొచ్చు. కానీ ఈ జయించిన రాజ్య పౌరులకు ఏంటంటే వీరికి దగ్గర అంటే వీరు ఏం చెప్తే అంటే రాజు ఏది చెప్తే అయితే ఫైనల్, వీరికి రాజు ఏం చెప్పినట్టు కంపల్సరీ చేయాల్సిందే, అంతకుమించి వీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి లేదు. కానీ రోమ పౌరులకు చక్రవర్తి దగ్గరికి వెళ్ళేంత అధికారం ఉంది, అదొక రైట్ వాళ్ళది. వాళ్ళకున్న తేడా అది. థర్డ్ ఇంకొకటి ఏంటంటే పండుగ దినాన కొన్ని విడుదల చేసే ఒక ఆనవాయితీ అనేది ఉంది. ఆ రోజున అంటే వారు మరశిక్ష విధించే పని చేసినప్పటికీ, తర్వాత ఇంకేదన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి శిక్ష పడని వాళ్ళకి వెంటనే విడుదల చేయడం అనేది పస్కా పండుగ దినాన ఉండేది ఆ రోజున. తర్వాత ఇంకేం జరిగిందంటే పస్కా పండుగ రోజున ఎందుకు విడుదల చేసినంటే ప్రజలందరినీ సంతోషపెట్టకు మాత్రమే మార్కులు కూడా మనం చూసుకోవడం అనేది జరిగింది. ఇంకా ఫైనల్గా బానిసలాగానే అందరినీ బానిసలుగా చేస్తూ ఎక్కువ డబ్బులు ఇచ్చి అనేక మంది కొనుక్కోవడం జరిగింది. కానీ ఆ రోజు టాలెం ఏం చేశారంటే ఆ రోజున ఉన్న బానిసలందరినీ కూడా ఇసలందరినీ కూడా ఏం చేశారంటే విడిపించడం అనేది జరిగింది. ఈరోజు కూడా ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం చూసుకున్నాం, బానిసలు వీళ్ళని చూసుకున్నట్టయితే బానిసలందరినీ కూడా అందరూ కొనుక్కోవడం జరిగింది. వారిని హింసించడం అనేది కూడా ఆ రోజుల్లో చనిపోయేంత వరకు వారితోనే ఉండాలి. అలాంటి పరిస్థితి ఆ రోజున నెలకొన్నది. కాబట్టి మీకు అర్థం కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. ఆలస్యమైంది. మనం వచ్చే వారంలో ఈ పరిచయులు, శాస్త్రులు, జలతీయులు, సుంకర్లు వీళ్ళందరికీ నమ్మకాలు ఏంటో మనం వచ్చే వారం చూసుకున్నాం. అందరికీ వందనాలండి.